రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. అది పక్కన పెట్టండి. శివుడు ఏ గుణానికి అధిపతి? ఇప్పుడే చెప్పాంగా, తమో గుణానికి అధిపతి. తమో గుణం యొక్క వర్ణం ఏమిటి? నలుపు. శివుడు ఏ రంగులో ఉండాలి? నల్లగా ఉండాలి. అట్లా ఉన్నారా అనేది చర్చ. విష్ణుమూర్తి నల్లగా ఉన్నాడు, శివుడు తెల్లగా ఉన్నాడు. ఇది విరుద్ధం కాదా? ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క వర్ణం. రజోగుణం ఎర్రగా ఉంటుంది, అంచేత అమ్మవారికి ఎంతసేపటికి ఎరుపు ఎరుపు అరుణ అని పేరు అమ్మవారికి. అరుణిమ ఎర్ర రంగు. మందార పుష్పాలు ఎరుపు అంతా ఆవిడికి ఇష్టం, అంచేత ఎర్రను కుంకుమ పెట్టుకోవాలి, సకుంకుమ విలేపన అమ్మవారికి. ఆ విధంగా రంగులు మన వాళ్ళు ఏర్పాటు చేశారు. కానీ చిత్రం చూడండి, ఒక అనుమానం, ఏమిటి స్వామి నీ సత్వగుణం కదా, తెల్లగా ఉండవలసిన వాడివి, ఏమిటి ఇట్లా నల్లబడిపోయావు స్వామి అంటే చక్కని సమాధానం అండి. వారు అన్నారు, నిజమే, ఒకప్పుడు నేను తెల్లగా మంచుగడ్డలాగా అలా ఉండేవాడిని. నా ఆరాధ్య దైవం శివుడు, ఆయన మొదట్లో నల్లగా ఉండేవాడు, నేను తెల్లగా ఉండేవాడిని. మా ఆరాధ్య దైవం శివుడు కనుక నిరంతర శివనామం చేయగా 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 నా రంగు పోయింది, వారి రంగు నాకు అంటింది అన్నాడే. ఈయన గారి నలుపు నాకు వచ్చింది అని వీరంటే వారన్నారు. నాకు రాముడంటే ఇష్టము, నిరంతర రామనామం చేయగా 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 మా నలుపు పోయి మాకు తెలుపు వచ్చింది. అట్లా శివకేశవులు పరస్పరంగా అట్లా ఉన్నారే, ఏమి మాయరోగం అండి. అభేదం, దేవుడు ఒకడే 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 అంటుంటే. అందువలన ఏ నృత్యంతి హరే పురః ప్రతిదినం ప్రేమ్ణ రుదంతో ముహు. భక్తుని యొక్క లక్షణాలు వర్ణించి చెబుతున్నారు. మైమరిచిపోయి శరీరం మీద ధ్యాస లేకుండా ఆనందంగా నృత్యం చేస్తాడు భక్తుడు స్వామి ఎదుట. కళ్ళమడి నీళ్లు గారుస్తూ ఉంటాడు. భక్తుని యొక్క లక్షణాలు. శరీరం పులకిస్తుంది అనగా రోమాంచం అవుతుంది. చూడండి, బాగా పరమాత్మ యొక్క భావన చేత మనసు ఆవృతమై నిండిపోయి భక్తి తాదాత్మ్యం కలిగినప్పుడు ఎవరైనా అనుభవంగా చూసుకోవచ్చండి, ఈ శరీరం మీద రోమాలు అలా నిలబడతాయి. దానికి రోమాంచం అని పేరు. అనుభవంలో చూసుకోవచ్చు. గాయంతః భగవన్నామాన్ని గానం చేస్తూ ముదిత అనురాగ హృదయ రామ రామ కృష్ణ కృష్ణ శివ శివ అనుకుంటూ తేషాం పాద సరోజ ధూళి మమలాం ధృత్వా మగేశో గణై. ఆ విష్ణు మందిరం ముందు ఏ వైష్ణవులైతే కాళ్ళకు గజ్జలు కట్టుకుని విష్ణునామాన్ని సంకీర్తన చేస్తూ ఒళ్ళు తెలియకుండా నృత్యం చేస్తూ ఉంటారో అట్టి పరమ వైష్ణవుల యొక్క పాదధూళితో శివుడు అంటున్నాడు, మేము ఇలా విభూతి పెట్టుకుంటాంట. అదే మాకు విభూతి. అలాంటి వైష్ణవుల యొక్క పాదధూళి మేము ఒంటి నిండా పూసుకుంటాం. పరమశివుడే. హృదయ రామేతి కృష్ణేతి చ తేషాం సరోజ ధూళిం అమలాం ధృత్వా మహేష గణేహి ప్రీత్యా నృత్యతి. అలాంటి పరమ వైష్ణవుల యొక్క పాదధూళిని విభూతిగా ధరించి ఒంటి నిండా పూసుకుని ప్రమథ గణాలతో నారదాది మహర్షులతో కలిసి
కైలాసంలో శివుడు తాండవ నృత్యం చేస్తాడట. అది శివ వైష్ణవ స్నేహం. ధరే శరీర్ శాంతరస జయసే. అలా శివుడు అలా కూర్చుంటే ఎలా ఉంటాడు? శాంతరసము రూపుదిద్దుకొన్నట్టుగా ఉంటాడట. రాముడు మూర్తీభవించిన ధర్మం అయితే శివుడు మూర్తీభవించిన శాంతి, శాంతరసం. మిగతా రసాలన్నీ చివరికి శాంతరసంలో కలిసిపోతాయి. ఓం శాంతి శాంతి శాంతి. శృంగారం కానీ, వీరం కానీ, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సరసం, ఈ రసాలన్నీ చివరికి శాంతరసంగా పరిణమిస్తాయి. అట్టి శరీరంలో స్వామి వివాహమైంది. కుమారస్వామి జననం గురించి చెప్పుకున్నాం. తారకాసుర సంహారం అయింది. పార్వతీ శివుల యొక్క దాంపత్యంలో రామకథే ఉంటుంది అన్నారు. శివపార్వతుల దాంపత్యంలో కేవల రామకథ. కానీ సాధారణమైన జీవుల యొక్క దాంపత్యంలో రామకథ ఉండదు, కామకథే ఉంటుందిట. సామాన్యమైనటువంటి జీవుల యొక్క జీవితాల్లో. అలా అని తులసిదాస్ మహాస్వామి చెబుతున్నారు. చూడండి, ఇంకా ఈ కథంతా శివుడు చెప్పినట్టు పార్వతీ అమ్మవారు రామకథను విన్నట్టుగా గ్రంథం చివరిదాకా మనం అలాగే భావిస్తూ పోవాలండి. ఇక ప్రధానంగా రామావతారానికి అనేక కారణాలు. ఎందుకు శ్రీ మహావిష్ణువు రాముడుగా అవతరించాడు భూమి మీద? ప్రధానంగా 5 కారణాలు ఉన్నాయి. తెలుసుకోవాలి వాటిని సంగ్రహంగా. జయ విజయులని ఉద్ధరించటం అదొక కారణం అండి. జయ విజయులు పరమాత్మ యొక్క ద్వారపాలకులు కదా. వారు శాపగ్రస్తులయ్యారు. సనక మహర్షి శపించాడు, మీరు అయోగ్యులు, లోపల ఉన్నటువంటి భగవంతునికి భక్తులమైనటువంటి మాకు, మా ఇద్దరి మధ్య మీరు భేదం చూశారు. భగవంతుడు వేరు, భక్తుడు వేరు కాదండి భక్తి శాస్త్రంలో. ఇద్దరు ఒకటే, కానీ మీరు డిఫరెన్స్ చూశారు మా ఇద్దరిలో. అంచేత వైకుంఠంలో ద్వారపాలకులుగా ఉండటానికి మీకు యోగ్యత లేదు, మీరు అసురులై పుట్టండి భూమి మీద అని శపించారు. వాళ్ళు శపించిన కారణం అది. ఎందుకని తెలుసుకోండి. భక్తుడు భగవంతునిలో భేదం చూడటం చేత శాపగ్రస్తులయ్యారు జయ విజయులు. దర్శనానికి వచ్చారు సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు, బ్రహ్మ మానసపుత్రులు ఉంటారు. సనత్కుమారులు అని నలుగురికి సనత్ అనే పేరు, అందరికీ ప్రతి పేర్లు సనత్ సనత్ అని ముందు వస్తుంది. సనత్ కుమార, సనత్ సుజాత, సనక, సనందన, అట్లా. అందువల్ల శాపం పొందారు. అయితే పరమాత్మ అన్నారు, మీరు నాతో స్నేహంగా ఉంటూ నన్ను భక్తి చేస్తూ 6 జన్మలు తర్వాత మీరు నాలో వచ్చి కలుస్తారా, లేక నాతో విరోధం పెట్టుకుని శత్రుత్వం పూని 3 జన్మల్లోనే మా దగ్గరికి వచ్చేస్తారా? అలా అడిగారు. ఛాయిస్ ఇచ్చాడు పరమాత్మ. వారన్నారు, మహానుభావ, ఒక్క క్షణం కూడా నీ దర్శనం లేకుండా మేము ఉండలేమే, అలాంటిది 6 జన్మల మా వల్ల కాదు అన్నారు. నీతో విరోధం పెట్టుకునైనా సరే 3 జన్మల్లో నీ దగ్గరికి వచ్చేస్తాం. అలా కోరుకున్నారు. మొదటి జన్మే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. వారిని సంహరించడానికి పరమాత్మ నృసింహ అవతారం ఎత్తారండి. అంతవరకు కథ ఇది అందరికీ తెలిసింది.
శ్రీమదకలంక పరిపూర్ణ శశికోటి శ్రీధర మనోహర సటాపటల కాంత పాలయ కృపాలయ భవాంబుధి నిమగ్నం దైత్యవర కాల నరసింహ నరసింహ నృసింహ భగవానికి జై. శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. హరయే గురవే నమస్తే. అట్టి నృసింహస్వామి జయ విజయులు వారిని ఉద్ధరించటానికి రాముడు అవతరించాడు. అది ఒక కారణం. రాముడుగా నృసింహస్వామి జై విజయుల్ని రామావతారంలో ఎలా ఉద్ధరించాడు? వారే రావణ కుంభకర్ణులయ్యారు. అది రెండవ జన్మ. రావణ కుంభకర్ణులను ఇద్దరిని వాల్మీకి రామాయణంలో రాముడే సంహరిస్తాడు ఇద్దరిని. కానీ కొన్ని రామాయణాలలో రావణాసురుణ్ణి రాముడు, రాముడు కుంభకర్ణుడిని లక్ష్మణుడు సంహరించినట్టు కొన్ని కథల్లో ఉంది. దాన్ని అలాగే గ్రహించాలి. మరి ఎప్పుడన్నా అలాంటి పురాణం ఎవరు విన్నారనుకోండి, అదేంటి స్వామి మాకు అయ్యగారు వచ్చారు, మాకు చెప్పారు, ఆయన రాముడే సంహరించాట కుంభకర్ణుని కూడా, మీరేమో లక్ష్మణ అని అంటూ ప్రశ్నలు వేయమాకండి. ఎందుకని? అనేక కల్పములు, ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క ప్రతి కల్పంలో రామావతారం ఉంటుంది. ఇప్పుడు ఏ కల్పంలో ఉన్నాం మనం? శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. గతంలో ఎన్ని కల్పాలు, వందల వేల వేల లక్షల కల్పాలు గడిచిపోయినాయి. అనంత కాలం ఇది ఒక కల్పం. ఆఫ్టర్ ఆల్ సముద్రములో ఒక కాకి రెట్టేసింది. అయ్యయ్యో సముద్రం అంతా అపవిత్రమైపోయిందే. వాడు మూర్ఖుడు కాదా? ఏమి సముద్రం అంటే ఆఫ్టర్ ఆల్ ఒక కాకి రెట్టబడితే అది అపవిత్రం అవుతుందా? చేత అనంతమైనటువంటి కాలం, కల్పములు ఒకటి తర్వాత ఒకటి. సారస్వత కల్పం వేరు, బ్రాహ్మకల్పం వేరు, శ్వేతవరాహ, ఇలా కల్పాలు మారిపోతుంటాయి. ప్రతి కల్పంలో ఒక రామావతారం, ప్రతి కల్పంలో రావణావతారం. రావణుడు పుడతాడు, రావణుడు లేకపోతే రామకథ ఏముంది? చూచారండి. ఒక కల్పంలో జరిగినటువంటి రామకథలో లక్ష్మణస్వామి కుంభకర్ణుడిని చంపాడు. అలా సమాధానం పరుచుకోవాలి. ఎవరిని అడగరాదు. అక్కడ అట్టాగే వినాలి, ఇక్కడ ఇట్టా వినాలి. అన్ని విషయాలు చెప్పింది వ్యాసుడే కనుక కల్పభేదాత్ కథాభేద అని దానికి పరిష్కారం చూపించారు. ఈ విధంగా రెండవ కారణం ఏమిటి అది చెప్తున్నారు ఇక్కడ. బృందాదేవి యొక్క శాపం. బృందా మహాపతివ్రతండి. బృంద యొక్క భర్త ఎవరు? జలంధరుడు అనే రాక్షసుడు. జలంధరుడు వీడు అహంకరించి, సరే రాక్షసులు అంతా అదే పనిగా దేవతల్ని బాధ పెట్టడం, సాధువుల్ని, సన్యాసుల్ని, యజ్ఞయాగాది కర్తువుల్ని నాశనం చేయటం, ఇక్కడ ఇది ప్రవచనం జరుపుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళు వచ్చి మీద పడేవాళ్ళు. విశ్వామిత్ర మహర్షి యజ్ఞం చేస్తుంటే ఎవరొచ్చి దాన్ని ధ్వంసం చేసేవాళ్ళు? అట్లా ఆ మారీచ సుబాహులు ఇద్దరు వచ్చి నెత్తురు పైనుంచి కడవలతో నెత్తురు కుమ్మరించేవాళ్ళు. ఇక్కడ ఒంట్లో చీము అవంతా పడేసేవాళ్ళు పైనుంచి. ఆ అగ్ని ఆరిపోయేది. పాప ఆయన చంపగలడు మారీచ సుబాహుల్ని, కానీ తపస్సు వ్యర్థమైపోతుంది. అంచేత రాముడి దగ్గరికి వచ్చి బాలరాముడిని సహాయం కోరుతా. అది కథ మనం ముందు వింటాం. అది అట్టి సమయంలో చూశారా, అలాగే ఈ జలంధరుడు లోకం మీద పడి బాధలు పెడుతున్నాడు రాక్షసుడు. వాడి భార్యయే బృందాదేవి. చాలా కష్టం అనిపించింది. ఇప్పుడు అన్నారు దేవతలు, మహానుభావ అది నీ వల్లే సాధ్యం వాడిని చంపటం. అందరూ విష్ణుమూర్తిని శరణాగతి చేశారు. విష్ణుమూర్తి చూడండి, ఆయనకు కూడా కష్టం అనిపించింది ఈ జలంధరుణ్ణి చంపటం. విచిత్రంగా కథలు అలా ఉంటాయండి. అంతే
కాన్సెప్ట్ పట్టుకోవాలి, భావం గ్రహించాలి, కథల యొక్క భావం. విష్ణుమూర్తి కూడా అరే ఎలా వీడిని చంపటం కష్టం అలా భావించి అది అపవిత్రోవా అది మంచో చెడో అంటే భగవంతుడు చేశాడు కనుక మంచి, అది ఆయన చెడు చేయడుగా దేవుడు అంటే అలా అనుకోవాలండి. దేవుడు చెడు చేయడు ఎప్పుడు, మన కంటికి అది చెడుగా కనిపిస్తుంది కానీ ఆయన చెడు చేయడు. ఏం చేశారు విష్ణుమూర్తి, ఈ బృందాదేవి పతివ్రతగా ఉన్నంత వరకు భర్త జలంధరుణ్ణి నేను చంపలేను అని తెలిసిపోయింది ఆయనకి. అంత పాతివ్రత్య అండి. ఈ పతివ్రత అనే మాట ఏ ప్రపంచ భాషలో లేదో, ఒక్క సంస్కృతంలో తప్ప ఎక్కడా లేదండి. ఇంకా పతివ్రత లేరు. మాకు ఆంగ్లంలో ఒక సామెత చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఒక భర్తతో భార్య అంటూ ఉన్నది, ఏమండి నా పిల్లలు నీ పిల్లలు వీరిద్దరూ కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారు అంటున్నది ఆవిడ. అది అక్కడ పాతివర్త్యాలు వెస్ట్రన్ కంట్రీస్లో. మై చిల్డ్రన్, యువర్ చిల్డ్రన్, దే ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్. అట్లా ఉంటుంది ఆ పాతివర్త్యాలు. అసలు ఆ కాన్సెప్టే లేదు అసలు. పతివ్రత ఏదైనా చూడండి, సావిత్రి మరణించిన భర్తని బ్రతికించుకుని తెచ్చుకున్నది ఇంటికి, అంత శక్తి. పతివ్రత పిల్లవాడండి, నిప్పుల దగ్గరికి వెళుతున్నాడు పసిపిల్లవాడు, పారాడుకుంటూ పోతున్నాడు. దూరంగా చూస్తుంది, అయ్యో 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 పిల్లవాడు చెయ్యి వేసే సమయంలో అయిపోయి చెయ్యి కాలిపోతుంది. మనసులో అనుకుందంతే, అగ్ని శీతలమైపోయాడట, చల్లబడిపోయాడు. ఇలాంటి గాథలు ఉన్నాయి. సాకు విష్ణుమూర్తి కూడా బృందాదేవి పాతివ్రత్యాన్ని భంగపరిచాడు పరమాత్మ. ఏ విధంగా? జలంధర రూపంలో వెళ్ళాడట. ఇప్పుడు ఇందాక విన్నాం, సతీదేవి స్త్రీ వేషంలో వెళ్ళినట్టుగా, కపట వేషం. పాపం ఆమె విశ్వసించింది. ఇంకొకడు మరొక మాయ అయితే కనుక్కునేదే, ఈయన మహామాయా స్వరూపం కదా, ఎలా గుర్తిస్తుంది? ఎంత పతివ్రత అయినా సరే విష్ణుమూర్తి ఆ వైష్ణవ మాయ ముందు ఏ మాయ కూడా పనిచేయదు కదండి. ఆ విధంగా ఆవిడ్ని భంగపరిచి పాతివ్రత్యాన్ని, జలంధరుణ్ణి దుర్బలుడుగా చేసేశాడు. ఈవిడ ఎప్పుడైతే పాతివ్రత్యం పోగొట్టుకుందో వాడు వీక్ అయిపోయాడు. అప్పుడు సంహరించాడు జలంధరుణ్ణి విష్ణుమూర్తి. లోకానికి పీడవు విడగడి అందరూ సంతోషించారు. స్వామి నువ్వు ఎలా చంపావో మాకు అనవసరం, వాడు చచ్చాడు అదే కావాలి మాకన్నారు. దేవతలంతా ఆనందించారు. దేవతలు ఆనందించారంటే స్వామి చేసింది అక్రమము అధర్మము ఎలా అవుతుంది చెప్పండి. పైగా బృందాదేవికి జలంధరుడు పతి. ఇలాంటి పతులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వీరందరికీ పతి పరమాత్మ. ఆ పతి ఉంటేనేగా ఈ పతి. ఏమండి, ఎంత పతి అయినా సరే అది హోమోపతి కానీ, అల్లోపతి కానీ, న్యాచురోపతి కానీ, హైడ్రోపతి కానీ, వైద్యాలు చాలా ఉన్నాయిగా. ఎన్ని పతులైనా ఆ పతి అసలు వైద్యుడు వాడి అనుగ్రహం ఉంటేనే వీడు బతికేది. ఈ హోమోపతి అలోపతి మందులతోనూ సూదులతో బతుకుతారండి. ఆయుర్దాయానికి ఎవరు వైద్యుడు? ఏ వైద్యుడు లేడు. అని భవరోగ వైద్యుడు శ్రీ మహావిష్ణువు లేదు శివుడు. అందువలన ఆ బృందాదేవి తర్వాత గ్రహించింది, స్వామి మా భర్త రూపంలో వచ్చి నన్ను మోసం చేసి నా పాతివ్రత్యాన్ని భంగపరిచావా, నా దోషం లేదు కదా. పరమాత్మకి శాపం పెడుతుందండి, బృందాశాపం విష్ణుమూర్తికి. ఏమని? నేనెట్లా నా భర్తృ వియోగంలో నేను ఎలా బాధపడుతున్నానో మీ దంపతులకు కూడా అలా వియోగం కలుగుతుంది, నువ్వు బాధపడతావు, నీ భార్య బాధపడుతుందని శాపం పెట్టింది. అదొక కారణం రామావతారానికండి. తెగి బల తాగిన జితగి పురారీ బృందాదేవండి. తహా జలంధర రావణ భయవు
రణగతి రామ పరమ పదదయవు. యాజ్ఞవల్క్య మహర్షి కథ చెబుతుంటే భరద్వాజ మహర్షి వింటున్నాడు. వారంటున్నారు, యాజ్ఞవల్క్య, భరద్వాజ, మహావిష్ణువు చేతిలో హతుడైన ఆ జలంధరుడే త్రేతాయుగంలో రావణాసురుడే వచ్చాడట. ఆ రావణాసురుణ్ణి రామావతారంలో సంహరించాడు పరమాత్మ. రావణుడు పరమాత్మలో ఐక్యమైపోయాడు. చూడండి, కథలు ఇలా ఉంటాయి. ఈ రాక్షసులు అందరూ కూడా భగవంతునిలో కలిసిపోతారు. స్వామి సంహరించకపోతే వాళ్ళకి మోక్షం రాదు, చస్తే రాదంతే. ఎందుకని? భక్తి లేదు, జ్ఞానం లేదు, వైరాగ్యం లేదు, ఎంతసేపటికి హింస హింస హింస. వాడికి ముక్తి ఎలా వస్తుందండి? దయదలచి తాను చక్ర ప్రయోగం చేసి చక్రంతో వాడి తల సంహరిస్తే వానిలో ఉన్నటువంటి జ్యోతి పరమాత్మలో ఐక్యమైపోతే ఆ విధంగా వాడికి మోక్షం వస్తుంది. భక్తి తెలియదు వాళ్ళకి. రాక్షసులంతా అంతే. ఏ ఏ హతాః చక్రధరేణ రాజన్ త్రైలోక్యనాథేన చతుర్భుజేన తేతే గతా విష్ణుపురీం ప్రయాతాః క్రోధోపి దేవస్య వరేణ తుల్యః. గొప్ప శ్లోకం ఇది. భగవంతునికి అనుగ్రహం కలగటం కంటే ఆగ్రహం కలిగితే అది గొప్పది. ఎవరైనా నమ్ముతామా అండి? ఈ మాట మనసుకి ఎక్కుతుందా? గొంతు దిగుతుందా? మహాచేదు, చేదు, కటిక చేదు మందు లాంటిది. ఎవరు పుచ్చుకోడు. ఏమిటది? మనం కోరేది పరమాత్మ నుంచి అనుగ్రహం కోరతాం. అనుగ్రహించు, అనుగ్రహించు, దయచేయి, కరుణించు, కటాక్షించు, ఇవి మనం కోరేది. కానీ పరమాత్మ చూపే అనుగ్రహం కంటే ఆగ్రహం గొప్పది. మనకు అది తెలియక ఆగ్రహం జోలికి పోం. అమ్మో, భగవంతుడి ఆగ్రహమా, తట్టుకోలేమని రుద్రా, మా యందు నీవు అస్త్రశస్త్రాలు ప్రయోగించమాక, నీ శూలాన్ని మా మీద ప్రయోగించద్దు, నీ బాణాన్ని మా మీద గురిపెట్టమాక, చచ్చూరుకుంటాం మేము, ఇంకా చాలా కాలం సంసారం చేయాలి మేము, మాకు పిల్ల పిచ్చు అంతా ఉన్నారు, బంధువులు ఉన్నారు, మేము ఇట్లా బ్రతకాలి కొంతకాలం అంటూ నమస్కారాలు పెడుతూ ఉంటారండి భక్తులు. ఏమని? ఓ రుద్రా, నీకు నమస్కారం కాదయ్యా, నీ కోపానికి నమస్కారం, నీకు కాదట. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇష వే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః. అట్లా స్టార్ట్ అవుతుంది నమ్మకం. నమ్మక చమకాలు అంటారుగా, శివాలయంలో అభిషేకం చేస్తుంటారు. ఏమిటైతే తాత్పర్యం? హే రుద్ర, ఓ రుద్రుడా, మన్యువు అంటే కోపం, నీ మన్యువుకి నమస్కారం, నీ కోపానికి నమస్కారం. ఆ కోపం మా మీద కుమ్మరించమక్క. నమస్తే అస్తు ధన్వనే, నీ చేతిలో ధనుస్సు ఉంటుందే, ఆ ధనుస్సుకి నమస్కారం, ధనుస్సుకి నమస్కారం ఉంటున్నారండి. అందువలన పాపం మీరెవ్వరూ ఇది ఉంచుకోవద్దని అయ్యగారు చెప్పారు మా దగ్గర. ఎందుకంటే ఇందులో కీర్తనలు ఉన్నాయి, ఆ కీర్తన పాడదామని నీ దగ్గర పెట్టుకుందా, అంతే. అందువలన చూడండి, నీ ధనుస్సుకి నమస్కారం. అంతేకాదు, ఆ ధనుస్సుతో బాణం వేస్తావుగా, ఆ బాణానికి కూడా ఉతోత ఇష వే నమః. ఇషు అంటే బాణం, బాణానికి నమస్కారం. ఇప్పుడు నీకు 2 చేతులు ఉన్నాయి, ఆ చేతులతో త్రిశూలం ఇట్టా అంటావు, బాణం ఇలా గురి పెడతావు, ఆ 2 చేతులకి నమస్కారం. ఇంతకీ ఆయన అన్నాడు, ఏమయ్యా, నా చేతులకి, కాళ్ళకి, కళ్ళకి, చెవులకి నమస్కారం నాకు పెట్టావా అన్నాడు. అక్కడ లేదు. అలాగా నమ్మకం చాలా చిత్రంగా, అద్భుతంగా ఉంటుందండి. అదే ఇక్కడ మహావిష్ణువు రామావతారం, రాముడుగా
అదొక శాపం, బృందాదేవి యొక్క ఒక శాపం అండి. మూడవది నారద మహర్షి శాపం పెట్టాట. లోకానికి ఇది తెలియదు. ఇంతవరకు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు, ఎప్పుడు నిరంతరంగా నారాయణ నామం పలుకుతూ ఉంటాడు కదా. ఆ వీణ, ఆయన వీణ ఎంత గొప్పది అంటే అది వాయించకుండానే మోగుతూ ఉంటుంది, అటు వీణ. ఆ విధంగా నారద మహర్షి శాపం పెట్టాడు విష్ణుమూర్తికి, నీకు భార్యా వియోగం కలుగుతుంది, నన్ను ఏడిపించావుగా, నువ్వు కూడా ఏడుస్తావు అన్నారు. ఎందుకు ఈ కథ? తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎవడిని ఏడిపించినా మళ్ళీ వాడు ఏడవటం ఖాయం అని చెప్పటం. ఇది నీతి. మహా అవతార పురుషులకే ఈ ఏడుపు తప్పలా, మనకి తప్పుతుందా? అయితే ఎవరిని, ఏ ప్రాణిని నవ్వించు, సంతోషపెట్టు. సంతోషపెట్టే శక్తి, స్థామత, యోగ్యత నీకు స్తోమత లేకపోతే కనీసం ఏడిపించమాక. స్నేహంగా ఉండు, భయపెట్టమాక. ఎందుకంటే ఎవడిని ఏడిపించినా మళ్ళీ వాడే నిన్ను ఏడిపిస్తాడు. అది కర్మఫలం అంటే. ఎవడు తప్పించుకోలేడు. ఏనకేన ప్రకారేణ యస్య కస్యాపి దేహినః సంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవ ఈశ్వర పూజనం. మంచి మాట. ఏదో ఒక విధంగా నీకు తోచినట్లుగా శక్తి సామర్థ్యాలను బట్టి అనుసరించి ఏదో ఒక ప్రాణికి నీవు ఉపకారం చేయవలే. అదే భగవత్ సేవ, అదే భక్తి అండి. ఏదో గుళ్ళకి గోపురాలకి రావటాలు, ఇట్లా దీపారాధనలు, నైవేద్యాలు పెట్టడం, వీటికంటే ఒక ప్రాణికి ఆనందం, సంతోషం కలిగించటము, ఇది నిజంగా భగవత్ సేవ. ఇది భక్తి అంటే. అలా కాకుండా మన ఇంట్లోనే బాధపడుతూ ఉంటారు, ఇంటికి ఇటు అటు కూడా బాధలు పడుతూ ఉంటారు. వాళ్ళని త్రోసిరాజని వారి సంగతి పట్టించుకోకుండా గుళ్ళు గోపురాల చుట్టూ తిరగటం, యాత్రలు చేయటం, ఇది భక్తి కాదు అంటున్నది పురాణం. దయ ఉండద్దండి, కరుణ దీనుల పట్ల. ఆ శివుడు వెనకాల ఎవరుంటారు? ప్రమదగణాలేగా. వాళ్ళని దివ్యాంగులు అంటున్నారు, వాళ్ళు హ్యాండిక్యాప్డ్. ఆ దివ్యాంగులని వెంట వేస్తూ తిరుగుతుంటాడు శివుడు. వారి మీద అంత ప్రేమ, వారి సంగతి పట్టించుకుంటూ ఉంటాడు, వారికి ఏం కావాలో అది ఇస్తూ ఉంటాడు. అది సేవ. ఏనకైనా ప్రకారే. అందువలన ఇలాంటివి కూడా మనసులో పెట్టుకుంటూ ఉండాలి. కాస్త నీ పాదకమల సేవయు ఉద్దని చెప్పట్ల, నీ పాదార్చకులతోటి నెయ్యమును నితాంత అపార భూతదయ, కాస్త నా జాలి, కరుణ, ప్రేమ. అందువలన నారద మహర్షి శాపం పెట్టాడు. ఒకసారండి నారద మహర్షి శపించినందున ఒక కల్పంలో భగవంతుడు రాముడుగా అవతరించవలసి వచ్చింది. రామావతారానికి ఇన్ని కారణాలు, ఇది మూడవ కారణం. అలా అన్నాడు శివుడు. అమ్మవారు విన్నది. ఏంటి స్వామి, అవునా, నారదుల వారు శాపం పెట్టారా విష్ణుమూర్తికి? చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే ఇది తప్పకుండా నేను వినాలే, చెప్పండి అంతే. మన ఎంతసేపటికి నారద మహర్షి అనగానే నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో. ఇదే తెలుసు తప్ప నారదుడు నారాయణునికి శాపమా? ఒకసారి భయభ్రాంతం అయిపోతాం. కానీ ఇది నిజం. ఎక్కడుంది? శివపురాణం. అచేత శివుడు చెప్తున్నాడు పార్వతీ అమ్మవారికి. అలా చెప్పేప్పటికల్లా చాలా కుతూహలం కలిగింది. చెప్పండి స్వామి ఆ కథ. ఆయన ప్రారంభించారు. అంటే పరమాత్మ అండి అందరికీ గోళీలు అంటారు, మనం తెలంగాణ భాషలో గోళీ, లోపల మింగేది మందు, ట్యాబ్లెట్. 2 గోళీలు ఇచ్చారటండి, 2 మాత్రలు.
పరమాత్మ. ఏమిటవి అంటే, ఒకటి విశ్వాసం, నమ్మకం, రెండవది సందేహం, అపనమ్మకం. ఈ రెండు పరమాత్మే ఇచ్చారు. ఇచ్చి ఏమన్నాడు, విశ్వాసము నా మీద ఉంచరా, అవిశ్వాసం ప్రపంచం మీద పడేయి అన్నాడు. మనమేమిటి, ఈ సినిమా మానిషి అన్నారు. మానిషి అంటే మనుషుడు అన్నర్థం, మానిషి అంటే మనిషి. అట్నుంచి దాన్ని తలకిందులు చేయండి, మానిషి తలకిందులు చేస్తే సినిమా అవుతుంది.